పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పోలవరం ఎప్పటికీ పూర్తి కాదట. పోలవరం ప్రాజెక్టు డిజైనే ప్రకృతి విరుద్ధమా? విశ్లేషకులు పోలవరం విషయంలో ఏమంటున్నారు? పోలవరం మరో కాళేశ్వరం కానుందా? డయాఫ్రామ్ వాల్ ఎందుకు ధ్వంసమైంది? డయాఫ్రామ్ వాల్ వైఫల్యాల మూలాలను తేల్చకుండానే కొత్తగా పోలవరం ప్రాజెక్టులో 423 కోట్లతో గతంలో నిర్మించిన డయాఫ్రామ్ వాల్ ఎందుకు ధ్వంసమైందనే కారణాలను విశ్లేషించి లోతైన పరిశీలన చేసి నిర్ధారించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. గోదావరి వరదలకు నష్టపోయిన డయాఫ్రామ్ వాల్ వైఫల్య మూలాలను తేల్చకుండానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 డయాఫ్రామ్ వాల్కు శంకుస్థాపన చేశారు. ప్రతిపాదన దశల నుంచే పోలవరం ప్రాజెక్టు వివాదాలకు చిరునామాగా మారింది. ఎంతోమంది వ్యాపారవేత్తలు ఈ ప్రాజెక్టు ఆచరణ రీత్యా మన్నికైంది కాదని అభ్యంతరాలు చెప్పారు. కానీ ప్రభుత్వాలు చెవికెక్కించుకోలేదు. 2004కు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం అనే తన పెట్ ప్రాజెక్టులో భాగంగా పోలవరం ప్రాజెక్టును ముందుకు తెచ్చారు. తర్వాత అధికారానికి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని అప్పటి యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా గెలుచుకున్న సీట్లలో 3వ వంతు సీట్లను రాజశేఖర రెడ్డి అందించారు. కాంగ్రెస్కు దేశ రాజకీయాల్లో పూర్వ వైభవాన్ని తేవడానికి కారణం ఆంధ్రప్రదేశ్లో గెలుపు కావడంతో రాజశేఖర రెడ్డి ఒత్తిడికి యూపీఏ తలొగ్గుక తప్పలేదు. చివరికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రూపంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి పోలవరం రాజధాని నిధుల బాధ్యత మాదే అంటూ బీజేపీ కాంగ్రెస్లు భరోసా ఇచ్చిన తర్వాతనే రాజ్యసభలో బిల్లు పాస్ అయింది. ఆ వాగ్దానాన్ని ఆచరణలోకి తెచ్చుకోవాలంటే 2014 ఎన్నికల్లో మోదీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని సమర్థించక తప్పదని చంద్రబాబు అప్పట్లో దాన్ని సిద్ధాంతీకరించారు. ఈ విధంగా తీసుకున్నప్పుడు దేశంలో వామపక్షాలు తప్ప అన్ని ప్రధాన స్రవంతి పార్టీలు పోలవరానికి వరాలు ఇచ్చుకుంటూనే వచ్చాయి. కానీ పర్యావరణవేత్తలు, ప్రఖ్యాత ప్రపంచ దేశీయ ఇంజనీరింగ్ నిపుణులు అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవడానికి ఏ పార్టీ, ఏ ప్రభుత్వం సిద్ధం కాలేదు. ఫలితంగా మన్నికలేని డిజైన్ల ఆధారంగా ప్రాజెక్టు నిర్మాణం మొదలైంది. దాని ఫలితాలు, పర్యవసనాలు మొదటి డయాఫ్రామ్ వాల్ కూడడంతో మనకు కనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్డీఎస్ఏ అన్నట్లు భౌగోళిక అంతర్గత పరీక్షలు, భూ సాంకేతిక పరీక్షలు చేయకుండానే ఆ ప్రాజెక్టుకు కుప్పకూలడానికి కారణమైన ఏ తీవ్రమైన తప్పులైనా కేసీఆర్ చేశాడో, చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో డయాఫ్రామ్ వాల్ కూరడానికి కారణమైన 95 మీటర్ల శాండ్ బెడ్ను నిశితంగా పరిశీలించకుండానే 2వ డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం, 360 మీటర్లు నిర్మించాలంటే మళ్లీ అవే తప్పులు చేస్తున్నారు. 2014 నుంచి 2022 వరకు బీజేపీ, బీటీఆర్ఎస్ పవిత్ర పొత్తుకు లొంగిన మోదీ కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ను గుడ్డిగా సమర్థించారు. అంతేకాకుండా కేంద్ర మంత్రులు కాళేశ్వరంను, కేసీఆర్ను ఆకాశానికి ఎత్తుతూ కీర్తించారు. చంద్రబాబు, నితీష్ భుజస్కంధాలపై బతుకుతున్న కేంద్ర మోదీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు పట్ల అదే వైఖరిని అవలంబిస్తుంది. పోలవరం ప్రాజెక్టును 2020 కల్లా జాతికి అంకితం చేస్తానని చంద్రబాబు ఘంటాపథంగా ప్రకటించారు. అసాధ్యమని పోలవరంలోని అనేక విభాగాల్లో వైఫల్యాలు నిరూపిస్తున్నాయి. మొదట 18 నెలలు శ్రమించి నిర్మించిన డయాఫ్రామ్ వాల్ ఒకే ఒక్క గోదావరి మహోత్తరమైన వరద శక్తికి తునాతునకలైంది. చంద్రబాబు శంకుస్థాపనలో మొదలైన 2వ డయాఫ్రామ్ వాల్ గోదావరి మహోత్తర జలశక్తిని ఎదురొడ్డి నిలుస్తుందా? కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ఇంజనీర్లపై మోపిన డెడ్లైన్ ఉక్కుపాదాలు అవినీతి విచారణ కమిషన్ మెట్లెక్కించింది. డెడ్లైన్ పెట్టే చంద్రబాబు వీటిని మర్చిపోతున్నారా? డయాఫ్రామ్ వాల్ నిర్మించడం కోసం వర్షాకాలంలో ఎంత భారీ వరదలొచ్చినా దాన్ని సీపేజీని, లీకేజీని కాపర్ డ్యాంలతో ఆపి వేగంగా పూర్తి చేయడానికి బట్రస్ డ్యాం నిర్మిస్తున్నారు. అయినా నిర్మిస్తున్న 2వ డయాఫ్రామ్ వాల్ నిలుస్తుందా అనేది భూగోళమంత ప్రశ్న. వీటన్నిటికీ సమాంతరంగా సాగుతున్న 2వ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తయితే దానిపైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వ పథకం. పోలవరం ప్రాజెక్టు మొత్తంలో అతి ముఖ్యమైనది, అత్యంత సంక్లిష్టమైన డయాఫ్రామ్ వాల్. అసలు ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం సజావుగా ఎప్పుడైనా పూర్తవుతుందా? పూర్తయిన 25-35 లక్షల క్యూసెక్ల మహోత్తర వరదను తట్టుకొని నిలుస్తుందా? ఈ ప్రశ్నలకు ఆంధ్ర, కేంద్ర, అంతర్జాతీయ ప్రఖ్యాత జల నిపుణులు కూడా జవాబు చెప్పలేకపోతున్నారు, గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వీరి కళ్ల ముందే గతంలో 423 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డయాఫ్రామ్ వాల్ వరదకు మొత్తం 1396 మీటర్ల పొడవులో 425 మీటర్లు ధ్వంసమైంది.
ఎందుకు ముక్కలైందో నిర్దిష్టంగా ఈ రోజుకు తేల్చలేదు. ఆంధ్రప్రదేశ్ కేంద్ర జలసంఘం ఇంజనీర్లు చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ఇంజనీర్ నిపుణుల నుంచి కేంద్ర సిడబ్ల్యూసీ నియమించింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కంపరం పుట్టించింది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అసలు ఎందుకు? నది గర్భంలో రాక్ బెడ్ కాకుండా ఇసుక బెడ్ 100 మీటర్ల వరకు ఉంటుంది. ఇసుక బెడ్పై ఇంత భారీ డ్యాం నిర్మాణం సాధ్యం కాదు. పైగా అత్యంత విపత్తుకు దారితీస్తుంది. డ్యాం పూర్తయి 194 టీఎంసీ నీళ్లను నిల్వ చేస్తే ఆ నీరంతా నది బెడ్పై అంతులేని ఒత్తిడితో మహాశక్తితో భూగర్భంలో ఉన్న ఇసుక రేణువుల మధ్య ఉన్న సందుల నుంచి భారీ ఎత్తున ఖాళీ అయి దిగువ నదిలోకి వెళ్ళిపోతుంది. 194 టీఎంసీల నీటి మట్టం చాలా ఎత్తైన శిఖరంపై నుంచి దిగువకు కదులుతున్న ఓ మహాప్రళయ జలశక్తి లాంటిది. ఈ జలశక్తికి ఏ చిన్న సందు దొరికినా అది భారీ గండిగా లేదా భూగర్భంలో కాళేశ్వరం మేడిగడ్డలా ఓ పెద్ద కావిడి గుహ లాంటి ద్రంద్రంగా మారుతుంది. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్ సంక్లిష్టంగా ఎందుకు మారింది? 1396 మీటర్ల నది 2 గట్టల మధ్య ఉన్న భూగర్భం అంతా వివిధ లోతుల్లో వివిధ తేడాలతో 100 మీటర్ల వరకు ఇసుక పెట్టి ఉంది. ఇదొక భయంకర విపత్తుకు సంకేతం. ఏ క్షణమైనా పేలిపోయి భారీ జలబాంబు లాంటిది. ఇంత ప్రమాదమైన చోట చంద్రబాబు 2025 డిసెంబర్ కల్లా డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. జర్మన్ కంపెనీ బావర్ కొత్త డయాఫ్రామ్ వాల్ 900 కోట్లతో నిర్మాణం చేపట్టింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో డయాఫ్రామ్ వాలే అత్యంత కీలకమని చంద్రబాబు ఎందుకు పేర్కొన్నారు? ప్రపంచంలోని అత్యుత్తమమైన గొప్ప ఇంజనీర్లు పోలవరం డయాఫ్రామ్ వాల్ను పర్యవేక్షిస్తున్నారని చంద్రబాబు తెలియజేస్తున్నారు. ఎందుకు ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్లు డయాఫ్రామ్ వాల్ను పర్యవేక్షిస్తున్నారు? అన్ని ప్రాజెక్టులలో డయాఫ్రామ్ వాల్ను ఈ ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్లు మన్నికగా చెక్కు చెదరకుండా కలకాలం నిలపగలరా? ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్లను కేంద్ర సిడబ్ల్యూసీ భారీ డబ్బులు చెల్లించి మరీ నిపుణులను ఎందుకు నియమించింది? ఆంధ్ర మోదీ కేంద్ర జలసంఘం సిడబ్ల్యూసీ ఇంజనీర్లు మా వల్ల కాదని ఎందుకు చేతులెత్తేశారు? మొదటి డయాఫ్రామ్ వాల్ 485 మీటర్లు కూలిన తర్వాత ఆంధ్ర కేంద్ర సిడబ్ల్యూసీ ఇంజనీర్లు బిత్తరపోయారు. తీవ్ర గందరగోళం నెలకొంది. చంద్రబాబు మోదీ 2 ప్రభుత్వాలకు డయాఫ్రామ్ వాల్ పెద్ద తలనొప్పిగా తయారైంది. సిడబ్ల్యూసీ సలహా మేరకు భారీ డబ్బు చెల్లించి కేంద్రం అంతర్జాతీయ నిపుణులను నియమించింది. పిఓఈలో రిచర్డ్ డొనెలీ కెనడా, సిన్ హిట్చర్గర్ కెనడా, జియాన్ ఫ్రాంకో డిసిస్కో యూఎస్ఏ, డేవిడ్ బిపాల్ యూఎస్ఏ ఉన్నారు. ఈ అంతర్జాతీయ నిపుణులు డయాఫ్రామ్ వాల్ను శాశ్వతంగా నిలిచే విధంగా నిర్మించగలరా అనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. 100 మీటర్ల శాండ్ బెడ్ ఉన్న పోలవరం వద్ద భారీ డ్యాం నిర్మించడం సాధ్యం కాదని దశాబ్దాల క్రితమే అమెరికా ప్రపంచ ప్రఖ్యాత నిపుణులు ప్రకటించారు. దేశంలోని ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్లు కూడా అదే అన్నారు. అందుకే 423 కోట్లతో నిర్మించిన మొదటి డయాఫ్రామ్ వాల్ ధ్వంసమైంది. ఇది శాండ్ బెడ్ గర్భంలో ఉన్న డయాఫ్రామ్ వాల్ మనుగడకు విరుద్ధమైన ప్రాకృతిక సంక్లిష్టతను వెల్లడిస్తుంది. డయాఫ్రామ్ వాల్ అనేది భూమి లోపల నిర్మించే ఒక కాంక్రీట్ గోడ. సాధారణంగా లోతైన తవ్వకాలు, పునాదులు, కటాఫ్ గోడలకు మద్దతు ఇవ్వడానికి దీన్ని నిర్మిస్తారు. డయాఫ్రామ్ గోడలు నీటి సీపేజీ, లీకేజీ కానేయకుండా నిలుపుతుంది. ఒక కందకాన్ని తవ్వి సర్లి ద్వారా స్థిరంగా ఉంచుతారు. తర్వాత రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్తో నింపుతారు. భూగర్భంలోని రాక్ బెడ్ నుంచి ఉపరితలం వరకు ఒక నిరంతర గోడ నిర్మిస్తారు. ఈ డయాఫ్రామ్ గోడలు నీటిని లీకేజీ, సీపేజీ కాకుండా నిలుపుదల చేస్తూ అడ్డుగోడగా పనిచేస్తాయి. ప్రాజెక్టు పునాదులకు మద్దతిస్తాయి. అది కూలిపోకుండా నిరోధిస్తుంది. భూమి ఉపరితలంపై ఉండే ప్రాజెక్టు డయాఫ్రామ్ గోడలు అట్టడుగు పునాదిగా పనిచేస్తుంది. డయాఫ్రామ్ నిర్మాణం చాలా ఖరీదైంది. కీలక సాంకేతిక పరిజ్ఞానం గల బావర్ లాంటి కొన్ని జర్మనీ కంపెనీలు మాత్రమే నిర్మించగలవు. డయాఫ్రామ్ వాల్ గోడలు నదీ గర్భంలోని శాండ్ బెడ్ లోపల జరిగే నీటి ప్రవాహాన్ని అరికట్టి ప్రాజెక్టు పునాదులను దృఢత్వాన్ని చేకూరుస్తుంది. ప్రాజెక్టు అడుగు భాగంలో రాక్ బెడ్ కాకుండా కాళేశ్వరం మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల వలె సాండ్ బెడ్ ఉన్నప్పుడు ప్రాజెక్టుకు ఎప్పుడైనా కొన్ని విపత్తులు సంభవించవచ్చు. మళ్ళీ 194 టీఎంసీలు అనేది భారీ సామర్థ్యం. నదిలో నీటి ప్రవాహంతో పాటు నది అడుగున భూగర్భంలోని శాండ్ బెడ్లో నీరు, ఇసుకను, అనేక రకాల మట్టి పదార్థాలను భారీ ఎత్తున కదులుతూ ప్రవహిస్తూ ఉంటుంది. ప్రాజెక్టు పునాదుల కింద ఇసుక కూడా నిరంతరం నీటితో పాటు కదులుతూ ఉంటుంది. అలా నీటితో పాటు పునాదుల కింద ఇసుక గదిలి కొట్టుకుపోయి సీపేజీ, లీకేజీ సంభవించి తెలంగాణలో కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం వలె పెను విపత్తు సంభవించవచ్చు. కేసీఆర్ నిర్మించిన మేడిగడ్డ కాళేశ్వరం 16 టీఎంసీలే. కానీ 194 టీఎంసీలు పోలవరంలో ఆ విపత్తు తీవ్రత చాలా ఎక్కువ. పదార్థ చైతన్యంతో పోలిస్తే మానవ చైతన్యం ఎల్లప్పుడూ వెనకబడి ఉంటుందని జర్మన్ తత్వవేత్త అంటారు. మొదటి డయాఫ్రామ్ కూలడానికి కారణమైన పోలవరం శాండ్ సంక్లిష్టతను, గోదావరి మహత్తర వరద ఉధృతిని, 194 టీఎంసీల మహాజలశక్తికి ఎదురు నిలబడి కలకాలం రక్షించే డయాఫ్రామ్ వాల్ బలహీనతని అర్థం చేసుకోవడంలో ఆంధ్ర కేంద్ర ఇంజనీర్లు విఫలమైనందునే అంతర్జాతీయ నిపుణుల అవసరం వచ్చింది. ప్రకృతి వైవిధ్యమైన మహాజలశక్తి ముందు మానవ శక్తి కానీ, మనిషి నిర్మించిన అత్యాధునిక యాంత్రిక శక్తి కానీ, ఎంత గొప్ప సాంకేతిక పరిజ్ఞానమైనా దిగదుడిపోయినని గోదావరి మహాజలశక్తికి ఎదురొడ్డలేక ప్రపంచ ప్రఖ్యాత బావర్ కంపెనీ నిర్మించిన మొదటి డయాఫ్రామ్ వాల్ తునాతునకలైపోయింది.
దాన్ని బాగు చేయడానికి కానీ పునరుద్ధరించడానికి కూడా వీలు లేనంతగా ధ్వంసమైంది. ఆ డయాఫ్రామ్ వాల్ను వదిలేసి దానికంటే ఎగువన కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ప్రారంభించినప్పుడే పోలవరం ప్రాజెక్టుకు డయాఫ్రామ్ వాల్ కకావికలు చేస్తుందని రుజువైంది. ప్రకృతి నియమాలను అర్థం చేసుకోవాలని, ప్రకృతి నియమాలకు అనుగుణంగా నిర్మించని, ప్రకృతికి అనుగుణంగా లేని నిర్మాణాన్ని ప్రకృతి విధ్వంసం చేస్తుంది. భూగర్భంలో 5 అడుగులు కుంగిన, పునాది అడుగు నుంచి పై వరకు నిట్టనులున 3 అడుగులు చీలిన కేసీఆర్ కాళేశ్వరం మేడిగడ్డలో 8 మందిని బలి తీసుకుంది. నేటికి 6 శవాలు సొరంగంలోనే సమాధి అయిన సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీలో జరిగింది అదే. ఈ అంతర్జాతీయ నిపుణులు 2వ డయాఫ్రామ్ వాల్ను మహోత్తర జలశక్తి నుంచి బద్దలు చేయకుండా రక్షించగలరా? ప్రతి వర్షకాలంలో ఓ మహా కఠిన పరీక్షే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.